సోషల్ మీడియాలో టెక్కల్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కి సంబంధించిన ఆడియో అయితే ప్రస్తుతం అయితే సంచలనంగా మారింది. దానిపై అయితే కొంచెం చర్చిద్దాం. అయితే దువ్వాడ శ్రీనివాస్ టెక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్సీగా అయితే ఆయన గత వైసీపీ ప్రభుత్వంలో అయితే ఎన్నికవ్వడం జరిగింది. అయితే ఆయన మొదటి నుంచి కూడా కొన్ని వివాదాల్లో అయితే చిక్కుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే తనకు అత్యంత సన్నిహితురాలుగా దువ్వెన మాధురి కూడా హేమ పౌరాలుగా ఆయనకి సోషల్ మీడియాలో అయితే పేరొచ్చింది. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే రీసెంట్‌గా ఒక ప్రభుత్వ ఉద్యోగితో ఎలక్ట్రికల్ సంబంధించిన ఏఈతో అయితే దువ్వాడ శ్రీనివాస్ ఆడియో అయితే ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ ఆడియోలో దువ్వాడ శ్రీనివాస్ ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఏ రకంగా దూషించాడు, నా యాల నీ నరకం చూపిస్తా, నువ్వు నాకు సంబంధించిన ఇంటికి కరెంట్ కట్ చేస్తావా అంటూ కూడా దురుసుగా అయితే ఆయన ప్రవర్తించడం జరిగింది. అయితే ఈ ఆడియో అయితే ప్రస్తుతం అయితే సంచలనంగా మారింది. సార్ ఏఈ చెప్పండి. గారేనా? అవునండి. ఎలా అండి కట్ చేస్తారు? ఇంటికొచ్చి, నా ఇంటికొచ్చి ఎవరింటికొచ్చి కట్ చేశారో కొంచెం ఏమైనా లెక్కల పత్రాలు ఉన్నాయా మీ దగ్గర? మేడం గారికి 4, 5 సార్లు చెప్పాను సార్ నా నేను లోపల. ఇంటికొచ్చి ఒక ఎమ్మెల్సీ ఇంటికొచ్చి నువ్వు కట్ చేసావంటే నీకు ఎంత ధైర్యం అబ్బా? నీకు ఒక 40-50 కనెక్షన్స్ ఇస్తాను, దమ్ముంటే వెళ్ళి కట్ చేయి. ఇప్పుడు ఇస్తాను ఇమీడియట్ గా. డ్యూ పేమెంట్స్ చాలా ఉన్నాయి, ఎలక్ట్రికల్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి, నేను ఇస్తాను టెక్కల్లోనే. ఎన్ని రైస్ మిల్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నాయి, దమ్ముంటే వెళ్ళి కట్ చేయి చూస్తాను. ఎవరితో పెట్టుకుంటున్నావు నువ్వు? కట్టిన బిల్లు ఎలా కట్ చేస్తావు నాకు చెప్పు. నీ మీద కన్జ్యూమర్ కోర్టుకి వేసి లాగి నీ జీవితం మొత్తం తీర్చి పెడతాను. ఎవరితో పెట్టుకున్నావు చూపెడతాను. కట్టిన బిల్లు డి మాధురి పేరున బిల్లు కట్టుంది. నువ్వు ఏ రైట్స్ తో కట్ చేసావో నాకు చెప్పు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్. మాధురి నేను అడగలేదు సార్, ఓన్లీ ఆ అక్వరం ఉంది కదా, దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంటికి డి మాధురి పేరున కరెంటు బిల్లు పేమెంట్ అయిపోయి వారం రోజులు అయింది. ఏ ధైర్యంలో కట్ చేసావు? నీ కోర్టుకు లాగుతాను, నీ ఉద్యోగానికి నరకం చూపెడతాను. నీవేదో తెలుగుదేశం వాడు అయి ఉండొచ్చి ఇక్కడ నా మీద, నా ఇంటి మీదకి వచ్చావు. ఎంత ధైర్యం నీకు? ఎంత ధైర్యమే నీకు? ఇప్పుడు దాంట్లో ఉన్నది ఇక్కడ నుంచి పార్టీ చేస్తాను చూడు. టెక్కల్ నుంచి, టెక్కల్లో ఉద్యోగం నువ్వు ఎలా చేస్తావు నీకు చూస్తాను, నీకు చెప్తాను అయ్యాల. మనం ప్రధానంగా చూసుకుంటే అసలు ఈ దువ్వాడ శ్రీనివాస్‌కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఒకటొకటిగా వైరల్‌గా మారుతూ వస్తున్నాయి. అయితే ఈ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి టెక్కల్ నియోజకవర్గం అక్కవరంలో అయితే ఒక గృహం అయితే ఉంది. ఆ గృహానికి సంబంధించి రూ. 56,669 బిల్లు, కరెంటు బిల్లు అయితే చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితే ఆయన కరెంటు కనెక్షన్ అయితే కట్ చేయడం జరిగింది. అయితే దానికి అనుసంధానంగా ఉన్న మరొక మీటర్‌లో మాధురిది కూడా ఇంకొక మీటర్ ఉండడం జరిగింది. అయితే దీనితో పాటు దానికి కూడా కరెంటు కనెక్షన్ ఒకే ఇల్లు కావడంతో కరెంటు కనెక్షన్ అయింది, కట్ అయింది. అయితే ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా అయితే ఆయన వ్యవహరిస్తున్నారు. ఆయన వెంటనే దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ఏ జేఈ ఎవరైతే ఉన్నారో దాసరి మురళీకృష్ణన్‌కు అయితే నేరుగా ఫోన్ చేశారు. నేరుగా ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. నువ్వు టెక్కల్లో ఏ రకంగా తిరుగుతావో నేను చూస్తా అంటూ కూడా దూషంగా, పరుషంగా ప్రవర్తించడం అయితే జరిగింది. అయితే నువ్వు ఏ రకంగా అయితే, ఎంత ధైర్యం ఉంటే నా ఇంటి కనెక్షన్‌ని కట్ చేస్తావు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దువ్వెల మాధురి ఎవరైతే ఉన్నారో, మాధురి ఆల్రెడీ కరెంట్ బిల్లు చెల్లించిందని, చెల్లించినా సరే ఎందుకు కట్ చేసావు అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. నిన్ను కోర్టుకి ఈడుస్తా, నీకు సంగతేంటో చూస్తా, నువ్వు ఏ రకంగా తిరుగుతావో, ఈ టెక్కల్లో ఏ రకంగా తిరుగుతావో నేను చూస్తాను అంటూ, ఏ రకంగా పనిచేస్తావో కూడా చూస్తానంటూ కూడా ఆయన బెదిరింపులకు పాల్పడడం అయితే జరిగింది. ఈ క్రమంలోనే ఆ సంబంధించిన జేఈ ఎవరైతే మురళీకృష్ణ ఉన్నారో ఆయన కూడా ఒక చెప్పడం జరిగింది. నేను ఎవరైతే అక్కవరానికి సంబంధించిన మీ గృహానికి సంబంధించిన 1 మీటర్‌లో దువ్వాడ శ్రీనివాస్ అని ఏదైతే కరెంట్ బిల్ ఉందో అది పూర్తిగా మీరు చెల్లించలేదని, దాని ప్రకారమే అక్కడ కరెంట్ కనెక్షన్ కట్ చేయడం జరిగిందంటూ కూడా ఆయన చెప్తున్నా సరే, అతనిపై నీకెంత ధైర్యం ఉంటే నువ్వు ఏ రకంగా చేస్తావు? నువ్వు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తివైతే ఈ రకంగా చేస్తావా? ఎన్ని రైస్ మిల్లులున్నాయి ఊర్లో? వాళ్ళందరూ కరెంటు బిల్లులు కట్టలేదు. 50 రైస్ మిల్లుల దాకా ఉన్నాయి. వాళ్ళందరికీ అడ్రెస్సులు ఇస్తాను. వాళ్ళందరికీ నీకు దమ్ముంటే ఎళ్లి వాళ్ళందరి కరెంట్ కనెక్షన్ కట్ చేస్తావా అంటూ కూడా ఆయన తీవ్రంగా అయితే విరుచుకుపడడం జరిగింది. ఈ క్రమంలో ఎవరైతే ఉన్నారో దాసరి మురళీకృష్ణ మటుకు నిర్మొహమాటంగా అయితే చెప్పడం జరిగింది. ఎవరైతే మీరు బిల్లు ఏదైతే ఆహ్, ఆ సంబంధిత మీటర్‌కు మీరు బిల్లు అయితే చెల్లించాల్సి ఉంది. అందుకనే మేము కట్ చేసాం అంటూ కూడా వివరించడం జరిగింది. అయితే ఈ క్రమంలో తర్వాత దువ్వాడ శ్రీనివాస్ అయితే రియలైజ్ అయ్యారని, తర్వాత అయితే బిల్లు చెల్లించి ఏదైతే రూ. 56,669 ఉన్నాయో ఆ బిల్లు చెల్లించి వాట్సాప్ చేయగా
కరెంట్ తిరిగి పునరుద్ధరించామంటూ కూడా ఏఈ సంబంధించిన మురళీకృష్ణ అయితే వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సంబంధించిన వారిద్దరి మధ్య సంభాషణ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏదో దువ్వాడ శ్రీనివాసు, మాధురి ప్రేమ వ్యవహారం కూడా అందరికీ తెలిసిన విషయమే. వారు బహిర్గతంగానే వారు కిస్సులు పెట్టుకోవడం, హగ్గులు చేసుకోవడం మీడియా ముఖంగా కూడా తరచూ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే దువ్వాడ శ్రీనివాస్‌కు తన సతీమణి, ఇద్దరు పిల్లలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వారిద్దరికీ మధ్య కొంతకాలంగా అయితే వివాదాలు ఉన్నాయి. బహిర్గతమయ్యాయి. కొట్టుకోవడం జరిగింది, తిట్టుకోవడం జరిగింది, రోడ్డుకెక్కడం జరిగింది. అయితే ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ గత కొంతకాలంగా అయితే వారి ఫ్యామిలీకి కూడా దూరంగా ఉంటున్నారు. ఫ్యామిలీకి కూడా దూరంగా ఉండి ఎవరైతే మాధురి ఉన్నారో మాధురికి అత్యంత చేరువయ్యారు. వారిద్దరూ కూడా హైదరాబాద్‌కి సంబంధించిన కొన్ని బట్టల షాపింగ్ కాంప్లెక్స్‌లు కూడా ప్రారంభించడం జరిగింది భారీ ఎత్తున. అయితే ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమ వ్యవహారం అందరికీ కూడా తెలిసిన పుస్తకం. అయితే ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ మాధురికి సంబంధించిన మ్యాటర్ నువ్వెందుకు కట్ చేశావు? నేను కన్స్యూమర్ కోర్ట్‌కి ఈడుస్తా, నీ సంగతి తేలుస్తా అంటూ కూడా విపరీతమైన పోకడైతే పోయారని అయితే నెటిజన్‌లయితే ఫైర్ అవుతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో జేఈని ఈ రకంగా దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా నెటిజన్‌లయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం దీనిపై ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది? ఆ జేఈ ఎవరైతే మురళీకృష్ణ ఉన్నారో ఆయన కంప్లెయింట్ ఇస్తారా? ఈ రకంగా దుర్భాషలాడిన దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు నమోదవుతుందా? ఇవన్నీ తెలియాలంటే మరి కొద్ది రోజులైతే వెయిట్ చేయాలి.